8వ లేఖనం. అందుచేత ఆయన ఆరోహణము, మరలా ఇక్కడ 3వసారి ఆ మాట కనబడుతున్నాయి. ఆరోహణం అవ్వడము, చెరను చెరగా పట్టుకుని పోయాడు. చదువమ్మా. మనుషులకు బహుమతులు ఇవ్వడానికి అనుగ్రహించెను అని చెప్పబడి ఉంది. గట్టిగా కాలంలో చెప్పండి. ఒకసారి ఆ కాగితం అలా ఉంచి మళ్ళీ 68లోనికి రండి. మీకు వాక్యం అలవాటు అయిపోతుంది. ఈ మర్మాలు మీకు తెలిసిపోతాయి. ఆ 68లో మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవా అను దేవుడు, బాగా వినాలి, యెహోవా అనే దేవుడు అక్కడ నివసించున్నట్లు. ఏమండోయ్, ఇది పూర్వకాలాన్ని చూపిస్తుంది. విశ్వాసఘాతకులు అంటే ఎవరంటే బిలాము, తర్వాత లాబాను, ఆ తర్వాత యోనా, మీకా, నహోము, ఏలియా, ఎలీషా, ఇంకా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరినీ 2 గ్రూపులుగా ఎడదీశాడు దేవుడు. ఒకటేమో దేవుడు అక్కడ నివసించినట్లు. దేవుడు ఎలా నివసించాడు? హనోకు దేవుడు ఎలా నివాసం చేశాడు? ఆయనకి ఇష్టమైంది. రా వచ్చేస్తావా అని అడిగాడు దేవుడు. వచ్చేస్తాను బాబయ్య అన్నాడు. నా పిల్లలు, నా భార్య, వాళ్ళందరూ అని అనలేదు. అంతే, ఒక మేఘం అలా వచ్చింది. ఆ మేఘంలో యేసయ్య ఆ హనోకుని తీసుకుని వెళ్ళిపోయింది. హల్లెలూయా. మేఘాలు వస్తున్నాయి. పక్కలతో చెప్పండి. ఉరుములు రావు, మేఘాలు వస్తున్నాయి. హల్లెలూయా. ఆ మేఘము చాలా అందమైన మేఘం అది. హల్లెలూయా. ఆ మబ్బు చాలా బాగుంటుంది. హల్లెలూయా. మనం ఎండలో వెళ్ళిపోతున్నప్పుడు సూర్యుడికి ఒక మేఘం అడ్డు వచ్చింది అనుకోండి, మనసు ఎంత తెప్పరలతో చెప్పండి, చాలా బాగుంటుంది. అవునా కదా? హల్లెలూయా చెప్పండి రా, అంతేనా? హల్లెలూయా. అలాగనే మనలను దేవుడు ఎంత హాయిగా తీసుకెళ్తాడంటే, యేసు రాజుగా వచ్చుచున్నారు, లోకమంతా తెలుసుకుంటారు. లోకమంతా రవి కొద్ది తేజుడు, రమ్యమైన దేవుడు, రమ్యమైన దేవుడు రాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నారు. లోకమంతా తెలుసుకున్నారు, తెలుసుకున్నారు. భూలోక రాజ్యాలన్నీ యేసయ్యను తెలుసుకున్నాయి. ఎప్పుడు మనకంటే ఎక్కువగా భూమి ఆకాశం ప్రార్థన చేసేస్తుందంట. ఏమనంటే, నువ్వు వస్తే మేము మళ్ళీ మారిపోతాం, కొత్త వాళ్ళు అయిపోతాం, కొత్త ఆకాశం కొత్త భూమి మారిపోతాం, నువ్వు వచ్చే ప్రభు అని మొర్ర పెడుతున్నాయి. హల్లెలూయా. ఒక చోట దేవుడు 2 కార్యాలు చేయడం ప్రారంభించాడు. ఒకటేం చేశాడంటే, ఇటేమో పాత నిబంధన భక్తులు, ఇటేమో క్రొత్త నిబంధన భక్తులు. ఈ
పాత నిబంధన భక్తులను అందరినీ పిలిచాడు. అరే అబ్బా ఎలా రారా అని పిలిచాడు. ఏలియా ఎలారా, హనోకు ఎలారా, ఇర్మియా ఎలారా అని మొత్తం భక్తులందరినీ పరలోకంలో పిలిచాడు. పిలిచి వాళ్ళ తల్ల మీద ఉన్న అభిషేకాన్ని తీసేసుకున్నాడు. ఏం చేయడు చెప్పండి? వాళ్ళ తల్ల మీద ఉన్న అభిషేకాన్ని తీసేసుకున్నాడు. తీసేసుకుని రీయమని భూమి మీదకి వచ్చేసాడు. వచ్చేసి అపోస్తుల మీద పోసేసాడు. అంతే. హల్లెలూయా. ప్రవక్తల మీద పోసేసాడు. ఆయన ఒక్కసారి చేశాడంటే అంతే, ఇంకా రెండోసారి మరలా అవసరం లేదు. వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి వస్తాడన్న సంగతి ఎలీషాకు తెలిసిపోయింది. యోర్దాను నది ఎలాగ పాయలు చేశాడో ఏలియాని కల్లారా చూశాడు. అంతే, అదే పని ఎలీషా చేశాడు. ఈరోజు నిన్ను కూడా యేసే మన అసలైన ఎలీషా, యేసే మనకు అసలైన ఏలియా, యేసే మనకు అసలైన మార్గదర్శి. గట్టిగా గల్లులో చెప్పండి. యేసు వచ్చి ఏం చేస్తానన్నాడు? యేసు వచ్చి ఏం చేస్తానన్నాడు తెలుసా? ఆస్తికి కర్తలుగా చేస్తానన్నాడు. సామెతలు 8లో అనుకుంటాను. నన్ను జాగ్రత్తగా వెతుకు వారిని చెప్పండల్లా. మీకు డబ్బులు ఎవరికి కావాలి? డబ్బులు కావాలా వద్దా? చెప్పు చెప్పు. ఎక్కడున్నామ్మా? ఎన్నో వచ్చినవురా? 21వ వచ్చినావు. చదవండి. హల్లెలూయా చెప్పండి. మన దేవుడు శ్రీమంతుడు. మన దేవుడు చాలా దర్జా కలిగిన దేవుడు. హల్లెలూయా. ఏ డౌట్ అవసరం లేదు నీకు. ఏ డౌట్ నీకు అవసరం లేదు. మరలా ఒక మాట మరలి చదువుతున్నానేనండి. నన్ను ప్రేమించు వారిని దేనికి కర్తగా చేస్తానన్నాడు? ఆస్తి అంటే ఏంటి చెప్పండి? ఆస్తి అంటే సంపద. హల్లెలూయా. అదొక భూమి అవ్వచ్చు, అదొక బంగారం అవ్వచ్చు, అదొక ధనం అవ్వచ్చు. వాటికి భయం వచ్చి ఏం చేస్తాయంటే అడుగులు ముందుకే పడలేవు. మనం ఎక్కడున్నామో అక్కడికి వచ్చి వర్రించేస్తాయంట. వెనక్కు అడుగు వేసి వర్రిస్తాయి. గట్టిగా గాలిలో చెప్పండి. హల్లెలూయా. ఇంకొక 17వ వచనం చదవండి. ఈ 2 పనులు చేయాలి. నన్ను ప్రేమించు వారిని అనండి. మనం ఈ లోకంలో ఒక సీక్రెట్ చెప్పనా? భార్యను ప్రేమిస్తున్నట్టు నటించాలి, భర్తను ప్రేమించినట్టు నటించాలి, పిల్లల్ని ప్రేమిస్తున్నట్టు నటించాలి. అసలైన ప్రేమ యేసుకి చేయాలి. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. కొదువ లేకుండా, ఎక్కడ డోకా లేకుండా అంత ప్రేమ అంతా నీదే. అందుకే మమ్మీ గారు ఆ పాటలో రాసేవారు, ప్రేమంతా నీదే యేసయ్యా. మరి థామస్ గారు డాడీగో, మరి పిల్లలకో హల్లెలూయా లేదు. పూజంతా నీకే యేసయ్యా, నా ప్రేమంతా నీకే యేసయ్యా. పూజింతును పూజింతును పూజింతును, పూజంతా నీకే యేసయ్యా. ఆ ప్రాణమంతా నీవే యేసయ్యా అను. పూజంతా నీకే యేసయ్యా, నా ప్రాణమంతా. హల్లెలూయా. తాతల్లి మనవరాలు అడుగుతున్నారు, మనవరాలా నన్ను అలా చూసుకుంటాను అంటే, ఆ బుల్లి చేతులతో ఇలాగ చూసుకుంటారు.
చేతులు పెద్ద చేయి ఉంటుంది, ఏమంటారు అత్త నిన్ను అలా చూసుకుంటాను. దానికి తెలియదు దాని అర్థం ఏంటో కూడా. హల్లెలూయా. నిన్ను ఎంత బాగా చూసుకుంటాను. ఎలా చూసుకుంటావమ్మా అంటే చాక్లెట్లో సగం ఇచ్చేస్తానే నీకు. హల్లెలూయా. అప్పుడు ఆ చాక్లెట్ తెలుసు అనమాట. నా చాక్లెట్ సగం ఇస్తాను, పూర్తిగా ఇవ్వ, పూర్తిగానా ఇచ్చేస్తానులే. అలా ఇప్పుడు ఇవ్వను కానీ తర్వాత ఇస్తానే అని ఆ ఉన్న చాక్లెట్ నోట్లు వేసుకుంటుంది. అలా చెప్పండి, ఆ ఉన్న చాక్లెట్ కూడా నోట్లు వేసుకుని ఒళ్ళో పడిపోద్ది అంతే. స్తోత్రం చెప్పండి. అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. 17వ వచనంలో 18వ వచనం చదవండి. నన్ను జాగ్రత్తగా ఈవేళ వెతుకుతామా వద్దా చెప్పండి. ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతుకుదాం. జాగ్రత్తగా వెతికే పాట నేర్చుకుందాం. హల్లెలూయా. అలా వెతికే లేకపోతే వద్దు తిప్పేసుకుని బైబిల్లోంచి తీసేయడం ఈ అధ్యాయం. ఇది రియల్ కాకపోతే, ఇది సత్యం కాకపోతే బైబిల్లో దేవుడే రాయించు పెట్టడు. ఇది సత్యం కాబట్టి ఎండ నుండి వచ్చే డబ్బు కాదు నీకు, ఏసీ నుండి వచ్చే డబ్బు కాదు నీకు. హల్లెలూయా. ఎలా వస్తుందంటే ఐశ్వర్య, ఘనతలు, స్థిరమైన కలిమి, అంతేకాదు నీతి ఆయన యొద్ద ఉన్నవి. హల్లెలూయా. నీకెప్పుడు ఎలాగ ఎప్పుడు ఏ రూపంలో ఇవ్వాలో ఆయన డిసైడ్ చేస్తాడు. హల్లెలూయా. కానీ మనం చేయవలసిన పని ఒకటి ఉంది, గాఢంగా ప్రేమించాలి. హల్లెలూయా. గాఢంగా ప్రేమించేయాలి ఆయన్ని. గాఢంగా ప్రేమించేస్తే ఏం చేస్తాడు? ఇంకా మంచి పని చేస్తాడు. ఆస్తికి కర్తలుగా చేయడమే కాకుండా నిధులను నింపుతాను. ఈ రోజు నుండి నువ్వు చేయవలసిన పని ఏంటంటే మార్నింగ్ లేవగానే నీకు 3 వచనాలు ఇస్తాను. హల్లెలూయా. ఇది నిన్నేం చేస్తాను? శిఖరం నిలబెడుతుంది. మార్నింగ్ లేవగానే సామెతలు 8, 17, 18. ఆమెన్. తర్వాత సామెతలు 21. హల్లెలూయా. ఆమెన్ చెప్పు. అవి చాలు. ఇంకా నీకు ఇంకా గొప్ప టేస్ట్ కావాలో చెప్పండి. ఇంకొంచెం రుచి తిందామా? ఇంకాస్త అంత తిందామా? రెడీ, కమాన్. 13వ వచనం, 14:28. తిన్నారన్నారు కాబట్టి ఎదరికి వెళ్తున్నాను, లేకపోతే ముగించేది నేను. చెప్పండి అమ్మా సువార్తమ్మ గారు. 28 కాదు, సామెతలు 12:28. ముందే చెప్పచ్చు కదరా. అలాగా ఏం కలదండి? ఇందాకేమన్నాడు? నీతియు నా యొద్ద, నీతి ఆ కలిమి, ఐశ్వర్యం, ఆ ఘనతలతో పాటు నీతి. ఇప్పుడు ఆ నీతి మార్గమందు అండర్లైన్ చేసుకో, జీవము కలదు. ఇవి నువ్వు నెమరు వేసుకోవలసిన అత్యవసరంగా. చెప్పండి, ఎంతవరకు ఎంతమంది లక్షాధికారులు అవ్వాలి, కోటీశ్వర్లు అవ్వాలి? చేతులెత్తి హల్లెలూయా. రోజు ఇదే పాఠం ఏంట్రా అని అనుకోకు. అంతే, రోజు ఇదే వచనం. నన్ను దేవుడు ఈ వాక్యంతో, ఈ ప్రత్యక్షతతో ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. మనం చేసే పని కూడా ఎలా ఉండాలో తెలుసా? మనం విశ్వాసం ఎలా ఉండాలో తెలుసా? 24వ వచనం. శ్రద్ధగా పని చేయువారు అది గదే. హల్లెలూయా. మైండ్కి మతానికి సోమర్తనం ఎక్కకూడదు. మైండ్కి మతానికి సోమర్తనం ఎక్కకూడదు. 12:24 పనిలో శ్రద్ధ ఉండాలి.
చాలా మందికి ప్రారంభ సూరంభం అంటారు. ఈ ప్రారంభం ఆది కాండం బాబు రేపు నుంచి మొత్తం అధ్యాయాలను చదివేలని ఎన్నిసార్లు చదివేసి ఉన్నాం. అంతే అలాగ 10వ అధ్యాయం వెళ్ళినప్పటికీ నా పని అయిపోయింది. ప్రభువా నీకు తెల్లందేముందని మళ్ళీ పెద్ద బిల్డప్లు ఇచ్చేవాడిని. అల్లెలో చెప్పండి, నా వల్ల అవ్వడం లేదు ప్రభువా అంటే, నీ వల్ల అవ్వదు కాబట్టేరా, నా వల్ల అవుతుంది నువ్వు నాతో ఉంటే. హల్లెలూయా, ఆమేన్ చెప్పు. అది ఏదైనా కానీ నా వల్ల మాత్రమే జరుగుతుంది అంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? హల్లెలూయా, విడిపించబడతాం మనం. దేంట్లో నుంచి విడిపించబడతాం అంటే అమ్మాయి 13-14 వచ్చిన చదువు. మర్చిపోయాను, ముందు ఇది చదువు, అది చదువుదాం. అబ్బా, ఓహో, జ్ఞానులు ఆ తర్వాత మాట అది గదే. హల్లెలూయా, మరణ పాశములలో నుండి విడిపించడం జరుగుతాయి. ఇప్పుడు 28 కింద లైన్ చదవండి. జీవము కలదు, హల్లెలూయా, నీకు ఇంకా మరణమే లేదు. ఈ భూమిలో ఉన్నంత కాలము సర్వ ఆరోగ్యాలు ఇప్పుడు దిగి వస్తున్నాయి. ఆకాశం చేల్చుకుని పొందుకో యేసునామములో పొందుకోండి. ఇప్పుడే అనుభవించండి. నీకు ఎలాగ ఇవ్వాలో ఆయనకు తెలుసు, నేనేం చేయాలో ఆయనకి తెలుసు. జీవ మార్గంలో నిలబెడతాడు. అది ఏం చేస్తుందంటే దాని త్రోవలో మరణమే లేదో. హల్లెలూయా, 13-12 ఎలాగా? ఇప్పుడు వరకు నీకు హృదయం నొచ్చుకునేటట్లుగా ఉందేమో. ఈ క్షణము వరకు నీ హృదయము నొచ్చుకుంది, గుచ్చుకుంది, గాయమైంది, వేదన అయింది. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే సిద్ధించిన అదిగో మనోవాంఛ అంటే మనస్సు. హల్లెలూయా, నువ్వు ఇక్కడ నీ మనస్సు మొత్తం చేంజ్ చేయాలబోతున్నావు. ఈవేళ నీ ఆలోచనలు అన్ని మారిపోతున్నాయి. ఆలోచన వినువారికి జ్ఞానము కలుగును. 13-10 హల్లెలూయా, హల్లెలూయా. అది అండర్లైన్ చేసుకోవాలి. కొన్ని ముక్కలు కావలసినవి ఉంటాయి, అవి మాత్రమే తీసుకోవాలి. హల్లెలూయా. ఆలోచన 10-13 వినువానికి జ్ఞానం కలుగుతాయి. హల్లెలూయా. తర్వాత తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. దేని చేతంటే కష్టము చేత. కష్టము చేసి కూర్చుకున్నవాడు. ఇక్కడ రాయబడిన కష్టము లోకా సంబంధమైన కష్టం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మనోవాంఛ సిద్ధించాలి. మన మనసు జీవ వృక్షముగా మారిపోతుంది. ఇప్పుడు జీవ వృక్షంగా మారిపోతుంది. అందులో మరణమే లేదు. హల్లెలూయా. నెక్స్ట్ చివరి లాస్ట్ అండ్ ఫైనల్ క్యాచ్ పట్టుకోండి. ఎవరు పట్టుకుంటారో 6 పడుతుంది. హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. 6 పడుతుంది. హల్లెలూయా. 22వ వచనం చదవండి. హల్లెలూయా. ఏంటి చెప్పండి? ఇవి పొద్దుట మార్నింగ్ 7 టాబ్లెట్లు, మధ్యాహ్నం 7 టాబ్లెట్లు, సాయంత్రం 7 టాబ్లెట్లు. ఇవి తప్పక మింగవలసిందే. హల్లెలూయా. క్రైస్తవుడైనా క్రైస్తవితుడైనా మింగి తీరవలసిందే. హల్లెలూయా. ఏంటి ఇప్పుడు చెప్పిన మెసేజ్? ఒకవేళ నీకు డాడీ చెప్పిన ప్రసంగం మళ్ళీ కావాలంటే నెట్లో వచ్చేద్ది.
హల్లెలూయా. మళ్ళీ మళ్ళీ విను. హల్లెలూయా. నేను గోదావరిలో కూడా చేసిన ప్రసంగం మళ్ళీ మళ్ళీ విను. అది ఆ లింక్ ఈ లింక్ రెండు విన్నావంటే నీ దగ్గరికి డబ్బు వచ్చి దండం పెడతాయి. హల్లెలూయా. డబ్బులు వచ్చి నమస్కారం పెడతాయి అంతే. నీకు సెల్యూట్ కొడతాయి. నీ దగ్గరికి వచ్చి నిలిచిపోతాయి. నిలిచే అనుభవంలోకి వచ్చేస్తాయి. నిన్ను విడిచి వెళ్ళాలని అనిపించదు. అంటే నీ దగ్గర ఏమి ఉండనే ఉండదు. హల్లెలూయా. నీ దగ్గర లేమి ఉండదు. హల్లెలూయా. అంతా కలిమే ఉంటుంది. హల్లెలూయా. సర్వ సమృద్ధి ఉంటుంది. ఎందుకంటే మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును. ఆగండి. హల్లెలూయా. ఈ కింద వరుడు పెన్నుతో లింక్ వచ్చి పెట్టుకోవాలి. చెప్పాలి. చెప్పండి. వద్దా మీకు? ఏమా కావాలా? హల్లెలూయా. దీనికి పరిగెట్టవలసిన పని లేదు. దీనికి వ్యాయామం చేయవలసిన పని లేదు. దీనికి పెట్టుబడి పెట్టవలసిన పని లేదు. దీనికి పరిగెట్టవలసిన పని లేదు. ఒకే పని ఏంటంటే సిద్ధించిన మనోవాంఛ. హల్లెలూయా. చెప్పు. నీ కళ్ళతో చెప్పు. నువ్వు మనోవాంఛ సిద్ధించు. నీ చెవులకి చెప్పు, మనోవాంఛ సిద్ధించు. నీ పెదవులకి చెప్పు, నువ్వు మనోవాంఛ సిద్ధించు. నీ బ్రెయిన్కి చెప్పు, మనోవాంఛ సిద్ధించు. అలాగా నువ్వు చెబితే ఏమవుతుందంటే నీ శిరస్సు జీవవృక్షం అయిపోద్ది. హల్లెలూయా. శిరస్సు జీవవృక్షం అయిందంటే హల్లెలూయా నీకేమైపోతుందంటే అలవాటు అయిపోద్ది. జీవపు మాటలు. హల్లెలూయా. జీవపు మాటలు ఏ నోట్లోంచి వస్తున్నాయో అదే స్థలములో జీవ వృక్షం వస్తాయి. ఆ వృక్షము ఎంత దులుపుకుంటే అంత రాలుతూనే ఉంటాయి. ఎంత దులుపుతావో దులుపుకో. హల్లెలూయా. పాపాత్ములు నాటేశారు చెట్లు, నాటని పొలాలు, కట్టని ఇల్లు, అవి నీకోసం సొంతమైపోతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాటే రాశారు అక్కడ. పాపాత్ముల మర్యాదగా అనండి. ఏ డబ్బా మర్యాదగా యేసు రక్తం నుంచి మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకుల ఈ లోకమును ఏలుబడి చేస్తున్నా నా దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయిన ప్రతిదీ 10 రెట్లు ఇవ్వాల్సిందే. పట్టుకొచ్చేయ్, పట్టుకురా, వెనక్కి రా. యేసు నామములో, యేసు రక్తములో. హల్లెలూయా. 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 ఈ భూమిలో ఎవరు పాపాత్ములో మీకు తెలుసు. యేసుక్రీస్తునందు మృతులైన వారు మృతులు ధన్యులు. యేసుక్రీస్తునందు నిలబడిన వారు పరిశుద్ధులు. యేసుని విశ్వసించిన వారు నీతికి ఆధారభూతులు. అక్కడ నీతి నివాసం చేస్తుంది. ఆ నీతి ఏం చేస్తుందంటే బయట చాలా మంది ఉన్నారు. లెక్కెట్టుకో, కసి పెట్టుకుని లెక్కెట్టు. హల్లెలూయా. పట్టు లెక్క పట్టు. దేవుడికి స్తోత్రం. కనీసం మన చేతి వేళ్ళు ఒక 20 ఉన్నాయా లేదా? అలాగే కాళ్ళు చేతులు వేళ్ళు మొత్తం ఎన్ని? 20 మందిని. హల్లెలూయా. హల్లెలూయా. బలమైన పాపాత్ములు నేర్చుకుందాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. బలమైన పాపాత్ములు ఏరుకొని దేవుని ముందు పెట్టి ఈ వచనాలను ధ్యానం చేస్తూ ఉంటే నీకు ఆ పాపాత్ముల దగ్గర నుంచి
ఎలాగ వచ్చి పడతాయో తెలుసా? కాకులు వెళ్ళి ఏలియాకి రొట్టె ముక్క మాంసం ముక్క ఇచ్చినట్టుగా, రొట్టె కాదు మాంసమే పెట్టినట్టుగా కాకి హల్లెలూయా అనేక కాకులు నీ కోసం ఎదురు చూస్తున్నాయి. హల్లెలూయా అనేక కాకోలములు రెడీగా ఉన్నాయి బయట. నీకు వచ్చే వరకు అలసట లేదు, సంవత్సరాలు కూడా ఉండదు. ఇదే యేసుక్రీస్తు యొక్క అభిషేకము. అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఎంత గొప్ప దేవుడు ప్రభువా. నీ వాక్యములో ఉన్న మర్మాలు ఇవే తండ్రి. తండ్రి ఈ మర్మాలు తెలియక ప్రభువా, అయా ఈ సత్యం తెలియక ప్రభువా, దిగులు, కలవరం, బెంగ, మనోదుఖం అయా అన్నిటినీ తీసివేసి పారవేసే జీవపు అభిషేకపు ఊట, జీవ వృక్షం తండ్రి మాకు సొంతమైపోతాయన్నావు. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయాలి. అందరూ నోరు తెరవండి. ఇప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇది. నువ్వు తెరవబడాలి. నువ్వే తాళం తీయాలి. నీ దగ్గరే ఉంది తాళం.